నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మొదలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న రైతు భరోసా అనే పేరుతోటి రైతు బంధును రిలీజ్ చేస్తూ హైదరాబాద్ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బంధును ఎలా విడుదల చేయాలి, రైతులు ఏం చేయాలి, రైతులు ఎట్లా ఉండాలి, రైతుల పరిస్థితి ఏంది అని చెప్పేసి మాట్లాడాల్సిన ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన యొక్క ఇజ్జతిని తీసుకుంటూ తన గురించి తాను దిగజాడు మాటలు మాట్లాడుకుంటూ ఆయన మాటలు మీరు వింటే నిజంగా అనిపిస్తుంది ఇతన్ని ఎవరైనా ముఖ్యమంత్రి అంటారా అనే స్థాయి దాకా వెళ్ళిపోయింది ముచ్చట. ఒకసారి మీరే చూడండి ఏమంటుండో. ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ ఇస్తలేరు, నన్ను చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు భయపడుతున్నారు, వీడితో మాట్లాడితే మళ్ళీ ఏం అడుగుతాడో అని తప్పించుకుంటున్నారు, సర్పంచులు నా ఇంటిని ముట్టడిస్తామని అంటున్నారు, రండి వస్తే ఛాయ్ పోసి పంపిస్తా, నా ఇంటికి ఎవరన్నా నిరసన తెలియజేయడానికి వస్తే ఎప్పుడైనా అడ్డుకున్నానా, నేను మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తా, మాట కోసం ఏదైనా చేస్తాడనే పేరు కోసమే ఈ ప్రయత్నం అంతా. రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తన గురించి తాను దిగజారు మాటలు, తన గురించి తాను విలువలు తీసుకునే మాట్లాడు. ఎవరైనా పొగిడేటోళ్ళని చూసినాం కానీ, తన గురించి తాను గొప్పలు చెప్పుకునేటోళ్ళని చూసినాం కానీ, తన గురించి తాను దిగజారు మాటలు ఎక్కడ విన్నారా మీరు? ఏమనంటే ఢిల్లీలో నాకు ఇజ్జత్ లేదంటాడు. మరి ఢిల్లీలో ఇజ్జత్ లేకుండా 72 సార్లు దేనికోసం పోయిన మరి? దేనికోసం? ఇజ్జత్ లేనప్పుడు ఢిల్లీలో పోవడెందుకు? ఇజ్జత్ లేనప్పుడు ఢిల్లీలో తిరుగుడెందుకు? ఇజ్జత్ లేనప్పుడు ఢిల్లీలో ఈ కార్యక్రమం దేనికోసము? నేను అదే అడుగుతున్నా కదా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఢిల్లీ 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 అని 72 సార్లు పోయిను, మరి ఇజ్జత్ లేవని జనాల ముందు ఎందుకు చెప్పుకుంటున్నావు? ఢిల్లీకి పోతే నేను నిధుల కోసం పోతున్నా, నిధుల వేట కోసం పోతున్నా, నరేంద్ర మోడీ వేటం చేస్తున్నా అని చెప్పి మాట్లాడి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇజ్జత్ లేదని ఏ లెక్కలో చెప్తాడు? అంటే మినిమం ఇజ్జత్ లేకుండా పోయిందా? మనకు మొదటి నుంచే ఇజ్జత్ లేదు కదా, ఈ మధ్యలో ఇజ్జత్ యాడ్ నుంచి వచ్చిందని నేను అడుగుతున్నా. స్టార్టింగ్ నుంచే మనకి ఇజ్జత్ లేదా? ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడే మనకి ఇజ్జత్ లేదా? ఆ ఓటుకు నోటు కేసులో మనం దొంగగా దొరికినా కూడా ప్రజానీకం ముందుకు వచ్చి నేను దొంగ అని చెప్పుకోవడానికి కూడా మీకు ఎప్పుడు కూడా ఇజ్జత్ రాలా. 6 గ్యారెంటీలు మీరు ఎప్పుడో ప్రజలకు ఎగనామం పెట్టి ఇప్పుడు మీకు ఇజ్జత్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇజ్జత్ ఎక్కడుందని, ఇజ్జత్ యాడుందని మాట్లాడతారు. ఇజ్జత్ స్టార్టింగ్ నుంచే లేదా? మధ్య నుంచి ఆడుతుంది. మధ్య నుంచి ఇజ్జత్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నా. పనికొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉందా? తెలంగాణ రాష్ట్ర సమాజంలో ఏం జరుగుతుంది, ఈయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఈ కథ ఏంది, ఈ వ్యవహారం ఏంది అనేది నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? నువ్వు ముఖ్యమంత్రిలా మాట్లాడుతున్నావా? ఎప్పుడైనా మైకు పడితే మురికి మాటల ముఖ్యమంత్రి అంటున్నారు జనాలందరూ కలిసి. కేసీఆర్ని తిట్టుడు, నీకు నువ్వు ఇజ్జత్ తీసుకున్నాడు తప్ప తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే మాట. నిన్ను చూసి చిన్నపిల్లలు ఏ నేర్చుకోవాలి? ఇప్పుడు కేసీఆర్ ఒక స్టేజ్ మీద నిలబడి పద్యాల గురించి చెప్తాడు. గతంలో ఆయన పద్యాలు ఎట్లా ఇది చేసేటోడు, ఏం చేసేటోడు అని చెప్పేసి ఆయన అట్లా మాట్లాడతాడు. నీ దగ్గర అట్లాంటి ఏమైనా ఉందా రేవంత్ రెడ్డి గారు? పద్యాల గురించి కానీ తద్యాల గురించి కానీ ఏదైనా ఉందా మీ దగ్గర? ఏది లేదు. ఏం లాభం మీతోటి? ఏమైనా ఒరిగేది ఉందా మీతోటి? పావల పైసా కూడా పనికి వచ్చే పని కూడా లేదు మీ దగ్గర. ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకున్నాడబ్బా.